తన రెండో కేబినెట్లో 11 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చి వారిని రాజకీయంగా మరింత ముందుకు తీసుకువచ్చారు వైఎస్ జగన్. రాజకీయంగా బీసీలను ఎన్నో పదవులు ఇచ్చి నామినేటెడ్ పోస్టుల్లోనూ పనుల్లోనూ 50% అవకాశాలు కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. బీసీలను బలోపేతం చేసే దిశగా జగనన్న పాలన సాగింది. బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పి, బీసీలు వెన్నుముక అని చెప్పి జగనన్న 5 ఏళ్ల పాలనలో ఈ రాష్ట్రంలో బీసీల పట్ల తనకున్నటువంటి ప్రేమని, బీసీల్ని బలోపేతం చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఏ విధంగా అడుగులు ముందుకు వేశారో రాష్ట్ర ప్రజలంతా చూశారు. తద్వారా బీసీలు ఏ విధంగా బలవంతులయ్యారు, బెనిఫిట్ అయ్యారనేటువంటి విషయం ప్రత్యేకంగా చెప్పనటువంటి అవసరం లేదు. మరి ఈ రోజున చూస్తా ఉన్నాము, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలే మా వెన్నుముక అని చెప్పి ఏ విధంగా చెప్పారో, మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నట్టయితే బీసీలని వెనుకబడిన క్లాసెస్ గా కాదు, బ్యాక్వర్డ్ క్లాసెస్ గా కాదు, ఇంకా కూడా వెన్నుపోటు పొడుస్తున్నాడనే చెప్పొచ్చు. ఎందుకంటే 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాల కాలంలో బీసీలకు సంబంధించి ఎటువంటి కార్యాచరణ గాని, బీసీలకు సంబంధించి ఏ విధమైనటువంటి లబ్ధి గాని, సంక్షేమం గాని మరి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి ఈ రోజున చూస్తున్నట్టయితే ఏదో మరి మహానాడని చెప్తా ఉన్నారు, దాంట్లో హడావిడి చేస్తా ఉన్నారు, బీసీల గురించి అంటున్నారు, మహిళల గురించి అంటున్నారు, ఏదేదో చేసేసామని చెప్పి ఏ విధమైనటువంటి మోసపూరిత మాటలు చెప్తున్నారో మనమంతా చూస్తా ఉన్నాం. వాస్తవానికి వస్తే బీసీల అభ్యున్నతి గురించి, బీసీల సంక్షేమం గురించి, బీసీ మహిళల సంక్షేమం గురించి పోరాడింది, పాటుపడింది, న్యాయం చేసింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో 50% పైగా జనాభా ఉన్నటువంటి బీసీల్లో మరి దాదాపుగా మనం చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాల్లో, ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి నవరత్నాల్లో మరి దాదాపుగా 50% పైగా కూడా ఉన్నటువంటి బీసీలకు 50% పైగా కూడా ఖర్చు పెట్టినటువంటి ఏవైతే సంక్షేమంలో సంబంధించి ఏదైతే డబ్బులు ఖర్చు పెట్టారో మరి పెద్ద ఎత్తున కూడా బీసీలకే అందినయి, బీసీలు బలవంతులయ్యారని చెప్పి గర్వంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా మేము చెప్పగలుగుతాము. అనేక పదవులు ఈ వెనుకబడ్డటువంటి తరగతుల వారందరికి కూడా మరి మంచి ఎంపవర్మెంట్ ఇచ్చి, అప్లిఫ్ట్మెంట్ చేసి, వాళ్ళకు రాజకీయంగా అవకాశాలు కల్పించి, మరి సెకండ్ క్యాబినెట్ లో, జగన్ గారి సెకండ్ క్యాబినెట్ లో చూస్తే 11 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. క్షేత్ర స్థాయి నుంచి తీసుకున్నట్టయితే అనేక పదవులు, అనేక అవకాశాలు, కాంట్రాక్టింగ్ పనుల్లో కావచ్చు, నామినేటెడ్ పదవుల్లో కావచ్చు 50% అవకాశం కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇలా ఏ దాంట్లో కూడా తీసుకున్నా కూడా బీసీలను బలోపేతం చేయడము, బలవంతులుగా మార్చడమే ఒక ధ్యేయంగా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి పాలన ముందుకు కొనసాగింది. ఎంతలా అంటే ఒక ఉదాహరణ మీకు చెప్తాను. సామాజిక న్యాయం అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు కీలకమైనటువంటి మంగళగిరి కాన్స్టిట్యున్సీ కావచ్చు, కుప్పం లాంటి కాన్స్టిట్యున్సీస్ కూడా బీసీ అభ్యర్థులను అక్కడ నిలబెట్టారంటే ఒక్కసారి సామాజిక న్యాయానికి, బీసీలకు ఎంత పెద్దపీట వేశారో దీన్ని బట్టే మనకు అర్థమవుతా ఉంది. అక్కడే అర్థమవుతా ఉంది చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎట్లాంటివో. చంద్రబాబు నాయుడు గారు బీసీలను ఏదో ఓటు బ్యాంక్ గా వాడుకోవడము, ఆ తర్వాత వాళ్లకు చేయాల్సినటువంటి న్యాయం గాని, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సంక్షేమం గాని, వాళ్ళ అభ్యున్నత గురించి కానీ ఏమాత్రం ఆలోచించడు. ఏదో ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళని ఓటు బ్యాంక్ గా మార్చుకోవడానికి, ఓటు బ్యాంక్ గానే చూస్తారు, ఏదో ఆశ పెడతారు, ఏదేదో చెప్తారు, ఆ మాయ మాటలు చెప్పి బీసీలని ముందు పెట్టినట్టుగా చేస్తారు. కానీ ఏ రోజు కూడా బీసీలకు సరైనటువంటి పెద్దపీట చంద్రబాబు నాయుడు గారు వేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారే ప్రతి ఒక్కరికి కూడా గుర్తొస్తారు. ఎందుకంటే బీసీలు అంటే ఫస్ట్ ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు మనం చూస్తా ఉన్నాము, గత 5 సంవత్సరాల జగనన్న కాలంలో మనం గనక చూసినట్టయితే ఇచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలు, ఒక అమ్మఒడి తీసుకోండి. ఈరోజు చక్కగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు చక్కటి చదువులు చదువుతున్నారు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, ఈరోజు పై చదువులు చదువుతున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఒక చక్కటి ఫౌండేషన్ వాళ్ళ జీవితాల్లో చేశారు. ఈ రోజున వాళ్ళు ఒక మంచి బాటలో పడ్డారు. ఆ కుటుంబం యొక్క తలరాతలు మారబోతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫౌండేషన్ బలహీన వర్గాలకి. మరి అలాంటివన్నీ కూడా ఈరోజు పక్కన పెట్టి ఏదేదో బీసీలకు చేసేసాము, బీసీలు మా వైపు ఉన్నారు
అని చెప్పి బీసీల గురించి పెద్ద పెద్ద మాటలు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాము, మీరు మీ మేనిఫెస్టోలో 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తామన్నారు. అలాగే మీరు అనేక హామీలు మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధన్నారు, 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఏమైపోయినాయి? ఎక్కడా కూడా వాటి ఊసేలేదు. ఏదో మాటలు చెప్తా ఉన్నారు, ఎక్కడా కూడా సరిగా అమలు చేయట్లేదు. వాటి గురించి క్లారిటీ ఇవ్వరు. ఏమన్నా అంటే ప్రతిదీ కూడా P4 కనెక్ట్ ఇచ్చేసామని చెప్పి ఒక్క మాటలో దులిపేశారు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది మీకు ప్రజల మీద చిత్తశుద్ధి లేదు. మరీ ముఖ్యంగా బడు బలహీన వర్గాల మీద, బీసీల మీద మీరు కక్ష సాధిస్తున్నారని మాకు అర్థమవుతోంది. కాబట్టి మీరు ఏదైతే ఎన్నికల ముందు మాటలు చెప్పారో, ఏదైతే ప్రేమ బీసీల పట్ల చూపించారో, ఈ 2 సంవత్సరాలుగా కూడా ఆ ప్రేమ ఎక్కడా కూడా నిజంగా వాస్తవానికి గ్రౌండ్ లో లేదు. అవేవో అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి మీ మాటల్లో తప్పితే చేతల్లో ఎక్కడా కూడా లేదని చంద్రబాబు నాయుడు గారిని మేము ప్రశ్నిస్తూ, మీరు బీసీలకు న్యాయం చేయండి, బీసీల పక్షాన మీరు ఏమేమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చండి అని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీంట్లో భాగంగానే కొంత కార్యాచరణ అనేది ఈరోజు ఎక్స్-బీసీ మినిస్టర్స్ అందరూ, బీసీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒక మీటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరగడం జరిగింది. ఫర్దర్ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే దిశగా మా కార్యాచరణ